నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వము నేడు రాజ్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సింబల్కి సంబంధించి మారుస్తామని చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు, సోషల్ అనలిస్టు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఎట్లా అసలు సాధ్యమవుతుందా సింబల్ మార్చడం అనేది? సింబల్ మార్చడం అనేది రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి తాత ముత్తాతలు వచ్చినా మార్చలేడు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరిగేటువంటి అనుమతితో కూడినటువంటి చర్యగా ఉంటుంది. ఇది ఏదో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, లేకపోతే ఇన్నయ్య అనుకుంటానో, కోదండరామ్ అనుకుంటానో, లేకపోతే కేసీఆర్ అనుకుంటానో జరిగేది కాదు. ఎప్పుడు కూడా మన రాజ్యాంగం ప్రకారము ఫెడరల్ వ్యవస్థలో కొన్ని ఏమో రాష్ట్రాలకు అనుమతులు అవకాశాలు ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్ని ఏమో కేంద్రానికి అనుమతులు మనం అడిగి తీసుకొని అమలు చేసేటువంటి ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే మన చిహ్నంగా ఉన్నటువంటి మనం ఏదైతే మనం ప్రతి చోట మనం ఏదైతే ఏర్పాటు చేస్తామో లెటర్ యాడ్లు కావచ్చు, ప్రభుత్వానికి ద్వారా విడుదలయ్యేటువంటి ప్రతి జీవోలు కావచ్చు, సర్క్యులర్లు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అది ఉంటేనే ఆ రాష్ట్రం ద్వారా విడుదలైనటువంటి నిర్ణయాలకి ఆమోదముద్ర. నువ్వు చీఫ్ సెక్రటరీ సంతకం చేసినా, డీజీపీ సంతకం చేసినా ఆ లోగో కనుక లేకపోతే అది ఇన్వాలిడ్ అన్నట్టు. అది మన సిస్టంలో ఉన్నటువంటి సాంప్రదాయం కావచ్చు, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, కాన్స్టిట్యూషన్లో ఉండకపోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా ద్వారా ఏం చేస్తామంటే మనకున్న ఆర్టికల్స్ ద్వారా రూల్స్ని ఫ్రేమ్ చేసుకుంటాం. రూల్స్లో ఏం పెట్టిందంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే, దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటిది ఏదైనా చేస్తే, ఇప్పుడు సింపుల్ అన్న మీకు అందరికీ తెలుసు, ఒక పార్టీ రిజిస్టర్ చేసినప్పుడు ఏం చేస్తుంది? పేరు, లోగో, జెండా అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర సమర్పించి అక్కడి నుంచి అనుమతి తీసుకుంటారు. జెండా మార్చాలన్నా, జెండాలో ఉన్న రంగులు మార్చాలన్నా, జెండాలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి గీతలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఏవి మార్చాలన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుంటేనే అది అప్పుడు వ్యాలిడ్ అవుతుంది. అట్లనే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోగో మార్చుకుంటే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం ద్వారా జరగదు. అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి ద్వారా మాత్రమే జరుగుతుంది. మీరు నేనో, మీ పేరు తెలియదు నాకు, ప్రభాకర్ గారు కనుక హైకోర్టులో పిటిషన్ వేసి, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే 1 గంట చాలు, ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు ఇస్తారు. ఇట్లా చేయడానికి వీల్లేదు, మరి మీరు ప్రభుత్వంలో ఉన్న అధికారులు చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు అని చీఫ్ సెక్రటరీ పార్టీ చేసి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ మార్పులు చేయాలన్నా కానీ ముఖ్యమంత్రి సంతకం ఉండదు, చీఫ్ సెక్రటరీ సంతకం ఉంటుంది. చీఫ్ సెక్రటరీ కనుక మీరు పార్టీ చేసి ఒక పిటిషన్ పడేయండి, గంట చాలు, వెంటనే ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో కూడా పాట మార్చుకోవచ్చు, లేకపోతే విగ్రహాలు మార్చుకోవచ్చు, టీఎస్ని చేసి టీజీ చేయొచ్చు, టీజీ చేసి టీఎస్ని చేయొచ్చు. కానీ మనకున్నటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారము కొన్ని మాత్రమే మనం చేయగలుగుతాం. మనం ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసినాం కదా, 10 జిల్లాలను తీసి 33 జిల్లాలు చేస్తే అనుమతులు రావడానికి ఎంత టైం పట్టింది? ఐఏఎస్లనే కేటాయించాలి. ఇప్పటికీ మనకు కావాల్సినంత 33 జిల్లాలకు కావాల్సినంత ఐఏఎస్లనే ఇంకా కేటాయించలే. ఉత్తరే చెయ్యరు. నా ముఖ్యమంత్రి నాకు అర్ధరాత్రి కల వచ్చింది, నాకు ఏదో అయింది, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నా భార్య చెప్పింది, లేకపోతే ఇంకెవరో చెప్పిండ్రు, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే నడవదు. ఇది ఒక చట్టం ఉంటుంది. నీకు అనుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇప్పగలుగుతావు కావచ్చు, నువ్వు అనుకున్న వాళ్ళకి పదవులు ఇవ్వగలుగుతావు కావచ్చు, నువ్వు అనుకున్న వాళ్ళకి ఇంకేదైనా చేయగలుగుతావు కావచ్చు. కానీ ఇటువంటి చేయాల్సి వచ్చినప్పుడు అనేక రకాల పద్ధతులు, రాజ్యాంగబద్ధమైన పద్ధతులు కొన్ని పాటించాల్సి ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం అయితే, నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్నా, ఇది ఎట్టి పరిస్థితులలో జరగదు. మరి ఒకవేళ దీని వెనక బీజేపీ కనుక కుట్ర చేసి, ఎందుకంటే ఇప్పుడు చార్మినార్ ఉంచడం వాళ్ళకి ఇష్టం లేదు బీజేపీకి, మరి చార్మినార్ని తొలగించి కాకతీయని
ఒక్కటి ఉంచితే గొడవ అవుతుంది, దీని ఎటేటో పోతుందని కనుక అనుకుంటే రెండు తొలగిస్తే ఏ గొడవ లేదని కనుక వాళ్ళు అనుకొని మొదలే ఒక రకమైనటువంటి ఒప్పందం కనుక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అమిత్ షాకో మోడీకో ఏమన్నా సంబంధం ఏమన్నా అంతర్గత చర్చలు రహస్య ఒప్పందాలు జరిగితే 2 రోజులు అనుమతి వస్తుంది. అట్లా లేకుంటే మాత్రం అనుమతి రాదు. ఇప్పుడు ఆల్రెడీ 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ ఉంది. మరి ఎన్నికల కౌంటింగు దాని తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం అంత జరగాల. మరి ముందు ఇంత పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి అనాలోచితమా, మూర్ఖత్వమా, అహంభావమా, లేకపోతే ఎవడో తెలియనితనమా కానీ మొత్తానికైతే పప్పుల కాలేసిండు దీంట్లో. అంటే ఒక అంశం చూస్తే రేవంత్ రెడ్డి మొన్నటి వరకు మోదీని బడే బాయ్ అనడము, దాంతోపాటు ఇటు రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి కొన్ని వరకే అమలు జరగడం, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింబల్ చేంజ్ చేయడం పైన వేరే కోణం ఏముండొచ్చు ఇంకా, అంటే దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ఇప్పుడైతే దీన్ని నేను అనుకోవడం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలని పక్కదారి పట్టియడానికి తీసుకొచ్చినటువంటి ఒక పనికి మాలిన చర్చ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు దాని మీద ఇప్పటివరకు లేదు, సూలు లేదు, దాని మీద అమలు లేదు, ఎక్కడ ఏం లేదు. ఏదో 2 చూయించిండు. ఒకటేమో ఉచిత ప్రయాణం అనేది ఒకటి, రెండేమో అదే విద్యుత్ సంబంధించి అన్నారు. అది అప్పు చేసి పప్పు కూడా పెట్టినట్టే. ఈయన డబ్బులు కట్టేది కాదు, డబ్బులు ఇచ్చేది కాదు, అప్పుల కుంపడి పెరుగుతూ పోతున్నది. ఆర్టీసీ కడుతుండ ఆయన డబ్బులు. ఇప్పుడు ఇది ఎప్పుడు జనవరి నుంచి ప్రారంభమైంది ప్రయాణం, ఉచిత ప్రయాణం. మరి జనవరి నెల ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు కట్టిండా? ఫిబ్రవరి కట్టిండా? మార్చి కట్టిండా? ఏప్రిల్ కట్టిండా? అట్లనే విద్యుత్ బిల్లులు ఏమైనా కట్టిండా? ఆల్రెడీ 83,000 కోట్ల అప్పు ఉందని ఒక పెట్టుకుంటూ శాసనసభలోనే వైట్ పేపర్ రూపంలో ఇచ్చి మరి ఇప్పుడు ఇంకా అదనంగా విద్యుత్ బోర్డుకు అప్పులు చేస్తూ ఏం చేయదలుచుకున్నారు? గ్యాస్ సిలిండర్ కథ ఏందో మనం చూసినాం. మీరు మొదలేమో 500 మీరు 500 ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే ఇస్తాము, మీరు పోయి మిగతా డబ్బులు 500 మిగతా డబ్బులు కట్టి సిలిండర్ తెచ్చుకోమన్నారు. మొన్న ఏం చెప్పిండ్రు? మీరు మొత్తం డబ్బులు కట్టండి, మీ అకౌంట్లలో తర్వాత ఇస్తాము, డబ్బులు పడతాయి అన్నారు. అంటే ఇప్పటి వరకు ఏదైనా కానీ ఒక్క రూపాయి ప్రజలకు ఏమైనా రైతు బంధు లేకపోయా, రుణమాఫీ లేకపోయా, నోటిఫికేషన్లు విద్యార్థుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లేకపోయా, ప్రజల్లో తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ వ్యతిరేకతని పక్కదారి పట్టియడానికి పాత అంటే వాళ్ళు ఇచ్చినట్టు 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, అవన్నీ పక్కన పెట్టి మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంలో కూడా మళ్ళా లేనిపోని హామీలన్నీ మళ్ళీ ఇచ్చాయి. మరి అన్నీ ప్రజలు అడుగుతారు అనే ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే దీని వెనక బీజేపీ మెప్పు కోసం కావచ్చు, దీని వెనక ఏదో ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఏ హిడెన్ ఎజెండా లేకుండా ఇప్పుడు ఈ చిహ్నం మార్పు అనేది గీతం అరే ఎందుకు వచ్చిన గొడవ. ఇప్పుడు ఎవరు అందశ్రీ అన్న రాసిన పాట 9 సంవత్సరాల నుంచి స్కూళ్ళల్లో రోజు ఉదయము పాడుతూనే ఉండే. కొత్తగా పాడుతుండే ఏమన్నా? అదేమన్నా కొత్తగా ప్రజలకి పిల్లలు ఇప్పటికి కూడా పిల్లలైతే రోజు స్కూల్ టైం అదే మార్నింగ్ ప్రేయర్ అప్పుడు పాడుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. కొత్తది ఏముంది దాంట్లో? ఇవాళ ఎవరో పెద్ద అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎవరినో పట్టుకొచ్చి వివాదం సృష్టించి దాని మీద ఒక లేనిపోని చర్చ పెట్టి గందరగోళం చేసి ఎందుకు వచ్చిన కూడా ఇదంతా? ఇప్పుడు టీఎస్ని తీసి టీజీ పెట్టిండు. తెలంగాణ విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, మీలాంటి జర్నలిస్టులకు కానీ, లాయర్లకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ ఏమన్నా లాభం జరిగిందా? మీకు ఏమైనా జరిగిందా? టీఎస్ తీసి టీజీ పెడితే ఇంకా డబ్బులు ఖర్చు అయినాయి. మీ బండ్ల మీద మొత్తం మళ్ళా నేమ్ ప్లేట్ మార్చుకోవడము, లేకపోతే ఇంకెక్కడైనా తెలంగాణ స్టేట్ అని రాష్ట్రం దాన్ని మార్చుకోవడం, విజిటింగ్ కార్డు మార్చుకోవడం మీకు అదనంగా ఖర్చు అయింది. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ కూరగాయల ధర దిగినాయా? మీ బియ్యం ధర దిగిందా? మీ గ్యాస్ ధర దిగిందా? మీ ఉద్యోగం మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు రాలే కదా. అంటే ప్రజాపాలన తీసుకొచ్చినాము, మెరుగైన పాలన చేస్తున్నాము,
మార్పు 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 అని పదే విన్నాం. అంటే మార్పు అంటే టీఎస్‌ని టీజీగా చేయడమా? లేకపోతే ఈ ఏదైతే సింబల్ ఉందో సింబల్‌ని చేంజ్ చేయడమా? లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమా? ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ తెచ్చిన మార్పు? నేను అదే అంటున్నా. హ్మ్. నేను పదే పదే చెప్పేది వాళ్ళు టీఎస్‌ని తీసి డీజేని పెట్టినా, విగ్రహాల్లో మార్పు చేసినా, లోగోలో మార్పులు చేసినా, పాటలో మార్పులు చేసి, ఏమి చేసినా కానీ తెలంగాణ 4,00,00,000 ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పొచ్చిందా? హ్మ్. మార్పొస్తే ఏం మార్పొచ్చిందో చెప్పాలి. హ్మ్. ముఖ్యమంత్రి మైక్ పట్టుకుంటే గంటల కొద్దీ మాట్లాడతాడు కదా! మరి చెప్పు. టీఎస్‌ని తీసి టీజీ పెడితే ఇగో గీ మార్పొచ్చింది. ఈ రైతులకు ఈ మార్పొచ్చింది. ఈ కార్మికులకు మార్పొచ్చింది. ఈ విద్యార్థులకి ఈ మార్పొచ్చింది. ఈ జర్నలిస్టులకి, లాయర్లకి, లేకపోతే ఈ విద్యార్థులకి, ఈ నిరుద్యోగులకి ఈ మార్పొచ్చింది. మరి నాకైతే ఇప్పటివరకు మార్పు ఏం కనపడలేదు. హ్మ్. ఇప్పటివరకు నేను చూసిన కాడికి, నేను తిరిగిన కాడికి, నేను గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు, అటవీ ప్రాంతము, మైదాన ప్రాంతము, దాదాపుగా తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న కొత్త 33 జిల్లాలు అంతటా కూడా మాకున్న పరిచయాల మేరకు నేను తెలుసుకుంటున్నా. పేరు మార్పు వల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. మూ ఒక్క పూట తినేటోడికి 2 పూట్ల బువ్వైతే దొరకలే. హ్మ్. ఆ! అవును. లేకపోతే 10,000 జీతం వానికి 15,000 జీతం ఏం రాలే. హ్మ్. నువ్వు చూసా సార్. గిట్టుబాటు ధరలు ఏం పెరగలే. హ్మ్. 10 క్వింటాల దిగుబడి వచ్చే కాడ 15 క్వింటాల దిగుబడి ఏం రాలే. ఎవరి జీవితాల్లో మార్పొచ్చింది? ఇప్పుడు పాటనేమో చేస్తావు. లేకపోతే లోగోలో ఏదో మార్పు తీసుకొస్తావు. అసలు ఈ లోగో ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలుసు? ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న 4,00,00,000 మందిలో 3.5 కోట్ల మందికి ఈ లోగో అసలు ఎట్లుంటదో, ఏందో, దాని అర్థం ఏందో ఎవరికి తెలుసు? ఎవరికి పట్టింపు? పొద్దున్న లేస్తే నా బతికేంది? నా వ్యవసాయం ఏంది? నా అరకేంది? నా పశువులేంది? నా మేకలేంది? నా బర్రెలేంది? నా భూమి ఏంది? ఆ! నా వానొస్తది. ఇప్పుడు వానికి అర్థొచ్చింది. వర్షం వత్తదా? రాదా? ఇత్తనాలు ఎక్కడ తెచ్చుకోవాలి? ఎరువులు ఎక్కడ తెచ్చుకోవాలి? నా దున్నకం ఏంది? అప్పులు ఎట్లా తెచ్చుకోవాలి? బ్యాంకులోకి పోతే నాకేమన్నా లోన్లు దొరుకుతాయా లేవా? గీ ఆలోచనలో ఉంటాం గానీ, నిరుద్యోగులేమో నాకు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏమన్నా నోటిఫికేషన్లు వస్తాయా? రావా? వస్తే ఎప్పుడొస్తాయి? గీ ఆలోచనలో ఉన్నారు గానీ, విద్యారంగంలో ఏమన్నా మార్పొచ్చిందా? టీఎస్‌ని తీసి టీజీ పెడితే విద్యారంగంలో ఏమైనా మార్పొచ్చిందా? వైద్య రంగంలో ఏమైనా మార్పొచ్చిందా? ఉపాధి రంగంలో ఏమైనా మార్పొచ్చిందా? సంపద పరిరక్షణలో మార్పొచ్చిందా? ఇప్పుడు నా టీఎస్ తీసి టీజీ పెట్టినావు. నా ఆత్మగౌరవానికి ఏమైనా గొప్పతనం వచ్చిందా? నా ఆత్మగౌరవాన్ని ఒకవైపు దిగజారుస్తూ, నన్ను ఒకవైపు తాకట్టు పెడుతూ, ఈ పేరు మార్చి, బొమ్మలు మార్చి, లేకపోతే ఏదో చేసి ఇదంతా కూడా ఏందంటే ఒక కుట్రల భాగంగా ఒక ఇడన ఎజెండాతోటి ప్రధాన సమస్యలని పక్కదారి పట్టియడానికి అప్రధానమైనటువంటి విషయాలన్నీ ముందుకు తెచ్చి ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఊర్లలో చూస్తాం. ఓ పిచ్చోడు వచ్చి ఊర బజార్లలో ఎగురుతుంటే అందరూ ఆ పిచ్చోడి గురించే మాట్లాడుకుంటారు. వాళ్ళు భార్యాభర్తలైనా, కుటుంబ సభ్యులైనా, లేకపోతే మొత్తం ఊరంతా వాళ్ళ ప్రధాన సమస్యల్ని అరే మన పంట పొలాలు ఏమైనాయి, చేనులు ఏమైనాయి, భూములు ఏమైనాయి, ఇతర అన్నీ వదిలిపెట్టి ఆ పిచ్చోని గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా ఏమైపోయినామంటే మనందరం ఆయన ఏదో అన్నాడు, లోగో అన్నాడు, ఏదో అన్నాడు, పొద్దుపోక ఏదో పనులు చేస్తుంటే మనం కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నావా? మీడియా మాట్లాడుతుందా? పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సభలో మాట్లాడిండు. మరి ఆ రైతు రుణమాఫీ ఏమైందని మీడియా ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? 6 గ్యారెంటీల రూపంలో 13 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఇస్తలేవు? ఇంత కొడితే 10 దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు కదా! జూన్ 2వ తారీఖు రంగరంగ వైభవంగా ట్యాంకు బండ మీదనో అక్కనో ఇక్కనో అంటున్నారు కదా! వాళ్ళు చెప్పినటువంటి గ్యారెంటీలో ఒక గ్యారెంటీ అయినా ఉద్యమకారులకి వాళ్ళ స్వస్థలాల్లో నివాస స్థలం కోసము 250 గజాల స్థలం ఇస్తామని చెప్పిండ్రు. 100 రోజులు అయిపోయినాయి. పుణ్యకాలం గడిచిపోయింది. ఉత్సవాలు జరగబోతున్నాయి. 250 గజాల భూమి గురించి ఏ మీడియాలోనైనా చర్చ ఎందుకు పెడతలేరు? ఎందుకు పెడతలేరు అనేది నా ప్రశ్న. పెట్టాలా కదా? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉందంటారు. ఖచ్చితంగా 100% దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కనీసం మీలాంటి వాళ్ళైనా తెలంగాణ అమరవీరులకి, తెలంగాణ ఉద్యమకారులకి ఖర్గే గారి సమక్షంలో చెప్తారు, కేసీ వేణుగోపాల్ సమక్షంలో చెప్తారు,
ప్రియాంక గారి సమక్షంలో చెప్తిరి, రాహుల్ గాంధీ సమక్షంలో చెప్తిరి, కొంతమంది అమరవీరుల కుటుంబాలని గాంధీ భవన్ దోలుకొస్తుంది, అదేదో ఓటర్లు దోలుకపోతుంది, వాళ్ళని అక్కడ చూపిస్తుంది, అమరవీరుల కుటుంబాలకి ఇది చేస్తాం అది చేస్తాం అట్లా ఇస్తామని చెప్తుంది. మరి 100 రోజులు అయిపోయా, అది అయిపోయా, ఇది అయిపోయా, మరి ఉత్సవాలు చేసుకోబోతున్నావు. మరి అమరవీరుల కుటుంబాల గురించి నువ్వేం చేసినావో ఎందుకు చర్చ పెడతలేరు? పెట్టాలి కదా. ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే మనం కూడా దాంట్లో పని పశువులు కావడం ఎందుకు అనేది నా అభిప్రాయం. ఇది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఇప్పటికైనా మనం కూడా మన ఎజెండాలో మనం ఉండాలి. పాలకులు ఎప్పుడు కూడా ప్రజలకు మోసం చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఆరితేరి ఉన్నారు కాబట్టి అసలు ఆయనకి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేసే ముఖ్యమంత్రిగా మాత్రమే అర్హత ఉంది, అంతవరకే. కానీ తెలంగాణ మట్టివాసన చూసిండా? ఉద్యమ త్యాగాలు తెలుసా? ఉద్యమకారులు తెలుసా? అసలు తెలంగాణ చరిత్ర తెలుసా? ఏం తెలుసు? వాళ్ళు వీళ్ళు వచ్చి రాసిస్తే చెప్తే దాన్ని యాసని ప్రాసని కలిపి మైకుల ముందు మాట్లాడడం పెద్ద గొప్పనా? అదిరిచ్చి బెదిరించి మీడియా వాళ్ళని మాట్లాడితే ప్రశ్నలు అడిగితే ఒకటి అడిగితే ఒకటి చెప్పడం పెద్ద గొప్పనా? మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యమకారులకి ఇస్తానన్న 250 గజాలు మీ ప్రభుత్వమే చెప్పింది, గ్యారంటీలో ఒక గ్యారంటీ అది. మీరు ఎందుకు ఇప్పటివరకు దాని మీద మాట్లాడతలేరో ఫస్ట్ దాని మీద మాట్లాడండి. మీకేమైనా కానీ చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ పట్ల మీకు గౌరవం ఉంటే, ఉద్యమకారుల పట్ల గౌరవం ఉంటే, రాష్ట్ర సాధన పట్ల గౌరవం ఉంటే, అమరవీరుల త్యాగాల పట్ల గౌరవం ఉంటే మీరు మొదలు దాని గురించి మాట్లాడండి. అమరవీరుల కుటుంబాలు బిచ్చం ఎత్తుకొని తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు దశాబ్ది ఉత్సవాలతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫ్లెక్సీలు పెట్టుకొని మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయించుకోవడం కాదు, టపాసులు కాల్చడం కాదు, అది గొప్పతనం కాదు. ఎవడైనా చేస్తాడు ఆ పని. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండే మీరు చేయాల్సిన పని ఇదా? మీకు గత ప్రభుత్వానికి తేడా ఏంది? ఉద్యమకారులకు మీకు కూడా ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు కదా సార్. మేమేమంటున్నామంటే గాదయిన్నో కోదండరామునో ఇంకోనో ఆహ్వానించుడు కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ ఈ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా తెలంగాణ త్యాగాల ద్వారా ఏర్పడ్డ కుర్చీలలో కూర్చున్నారు. వాళ్ళు తినే తిండి ఆ త్యాగాల రక్త కూడది. వాళ్ళు దాగే నీళ్లు ఆ చెమట చుక్కల యొక్క ఫలితం అది. తెలంగాణ త్యాగదనులను పట్టించుకోరు. ఇవాళ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు బిచ్చం ఎత్తుకొని తిరుగుతుంటే సిగ్గు లేదా మనకి? మనం 3 పూటలు తింటున్నాం. చీముని ఎత్తురుంటే మొదలు అమరవీరులను పట్టించుకోవాలి. వాళ్ళ కనీసం వాళ్ళకి ఇస్తా అన్నవి వాళ్ళకి ఇవ్వాలి. మేమేమి వాళ్ళకి పంచపరమాన్నాలు పెట్టమంటలేము, బీర్లు బిర్యానీ తినిపించమంటలేము. వాళ్ళకి ఏదైతే కనీస అవసరాలు ఉన్నాయో అవి తీర్చమని అడుగుతున్నాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పెరిగిన బిడ్డ కోల్పోయి దిక్కుదోతని స్థితిలో ఉంటే వాళ్ళు ఎవడు పట్టించుకోవద్దా? ఏం అర్హత ఉంది మీకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేయడానికి? అమరవీరుల అవసరం లేదు, ఉద్యమకారుల అవసరం లేదు, నెలల కొద్ది జైళ్ళల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అవసరం లేదు. ఆర్థికంగా నష్టపోయిండు, వయసు ద్వారా నష్టపోయిండు, విద్యాపరంగా నష్టపోయిండు, ఉద్యోగాల ద్వారా నష్టపోయిండు. వాళ్ళు ఎవ్వరు మీకు అవసరం లేదు. అంటే ప్రతి ఒక్క ఉద్యమకారులను పిలిపించి మేము సన్మానం చేస్తాము ఈ దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా సార్. దానికి ఏం చెప్తారు? మీకేమైనా లిస్ట్ ఇచ్చిండ్రా? మీకేమన్నా మీడియాకి ఏమైనా ఇచ్చిండ్రా? ఇస్తే చూద్దాం. వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఎవడు ఉద్యమకారుడో. రేవంత్ నిర్ణయిస్తే ఉద్యమకారుడు కాదు, పొంగులేటి నిర్ణయిస్తే ఉద్యమకారుడు కాదు, భట్టి గారు నిర్ణయిస్తే ఉద్యమకారుడు కాదు, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో లిస్టు తయారు చేస్తే కాదు. ఇది ప్రభుత్వ ప్రోగ్రాం, ఇది పార్టీ ప్రోగ్రాం కాదు. తెలంగాణ తెచ్చింది ఒక్క పార్టీ కాదు, ఒక్క జెండా కాదు, ఒక్క నాయకుడు కాదు, ఒక్క కులం కాదు, ఒక్క మతం కాదు. కూటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వర్ల దాకా ఉన్న బిచ్చగాళ్ళు మొదలుకొని ఉన్నత వర్గాల వరకు ఉన్నటువంటి 4 కోట్ల సమస్త సమాజము ఒక మిలియన్ మార్చ్ ద్వారా, ఒక వంట వార్పు ద్వారా, ఒక సాగరహారం ద్వారా, ఒక సకల జనుల సమ్మె ద్వారా మేము తెలంగాణ భూమి పుత్రుడు అనుకున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం త్యాగాలు చేసిండ్రు, ఉద్యమాలు చేసిండ్రు. వాళ్ళందరి సమిష్టి ద్వారా వచ్చింది. మరి మా లిస్ట్ ఇస్తే మేము కూడా చూస్తాం. మాకు కూడా తెలుసు కదా
ఆయన తెలంగాణ ఉద్యమంలో ఏనాడు లేడు. మేమైతే 90 నుంచి ఉన్నాం. 90 నుంచి మాకు ప్రతి ఒక్కరు తెలుసు. ఒకవేళ మాకు తెలియకపోతే తెలుసుకుంటాం కదా. మేము అదే చెప్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంగా చేయొద్దు. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రోగ్రాంగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రోగ్రాము తెలంగాణ రాష్ట్ర సాధకులు పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కమ్యూనిస్టులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, బీఎస్పీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే అన్ని పార్టీల వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్, ఈరోజున్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో ఉంది కదా, తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించింది కదా. మరి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి కదా. కాబట్టి ఇది మీకు కనుక లిస్ట్ వస్తే మాకు కూడా ఇవ్వండి, మేము కూడా చూస్తాం. ఆ లిస్ట్ చూసిన తర్వాత దీంట్లో ఎవరు ఉద్యమకారులు ఉన్నారు, ఎవరు ఉద్యమకారులు లేరు, ఎవరు త్యాగదనులు ఉన్నారో మనం చూసిన తర్వాత తెలంగాణ త్యాగదనులను, ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలని కనుక వీళ్ళు గుర్తించి గౌరవిస్తే మేము ఖచ్చితంగా మేము ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు సోనియా గాంధీ గారు వాళ్ళని పిలవడమో, లేకపోతే బీజేపీలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు అంటే ఇప్పుడు లేరు, వారు లేరు. కానీ ఆ రోజున్న స్పీకర్ గారు ఉన్నారు, ఆ రోజున్న బీజేపీలో ఉన్న ప్రముఖ నాయకులు కూడా కొంతమంది దీనికోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లనే 33 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ లేకున్నా వాళ్ళు ఆ రోజున్నటువంటి ఆ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి వాళ్ళు లెటర్లు ఇచ్చారు. ఆ 33 పార్టీలు ఎవరో వీళ్ళకి తెలుసా? ఆ లెటర్లు ఏంటో వీళ్ళకి తెలుసా? ఏమన్నా మొక్కం చూసిండ్రా? అంటే తెలంగాణ రావడానికి కారణం కాంగ్రెసే. అది కూడా సోనియమ్మ ఇవ్వడం వలన మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ వారి నేతృత్వంలో సంబరాలు చేసుకుందామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్ దీనికి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఒక వ్యక్తికి ఆపాదించడం, ఒక వ్యక్తిని కేంద్రంగా మాట్లాడుకోవడం అనేది చాలా బాధాకరమైంది, అవమానకరమైంది కూడా. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ త్యాగదనులని సుదీర్ఘకాలం 1953, 56, 69 ఈ చరిత్రనంతా కూడా మర్చిపోయి ఒక వ్యక్తికి ఆపాదించడం, ఒక వ్యక్తి కేంద్రీకరణగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మరి సుమారు 3000 ఇదంతా ఈ చిట్టా మీరు చూడండి, 1385 మంది, ఇంతమంది ప్రాణత్యాగాలు చేసినవని ఆ రోజున్న ఇన్ని బండిల్స్ ఇవి. ఇదే శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికలు ఇవి ఒక్కరిచ్చింది కాదు. నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఆ రోజున్న టీఆర్ఎస్ ఇచ్చింది, జేఏసీలు ఇచ్చినాయి, అన్ని రకాలైనటువంటి జేఏసీలు ఇవన్నీ ఇచ్చినాయి. మరి ఇంతమంది త్యాగాలని ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ ముందు పెట్టి ఇవాళ ఒక్క సోనియా గాంధీ గారు అంటే మాలాంటి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. నేను అందుకనే అంటున్నా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు సోనియా గాంధీ గారిని మీరు పొగుడుకోండి, లేకపోతే బీజేపీ వాళ్ళు మీ పార్టీని పొగుడుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు మీ పార్టీని పొగుడుకోండి. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఒక వ్యక్తి ద్వారా వచ్చిందో, ఒక పార్టీ ద్వారా వచ్చిందో అని చెప్తే మరి ఇంతమంది వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిన దానికి విలువలేదా? అమ్మ అనే పిలుపుని నోచుకోకుండా బగబగ మండే మంటల్లో ఆహుతైనటువంటి ఆ యువకుల ప్రాణాలు తిరిగి ఇవ్వగలుగుతామా? పురుగు మందును పెరుగన్నంగా స్వీకరించి జై తెలంగాణ అంటూ వీరమరణం చెందిన ఆ వీర నారీమణులని మనం తిరిగి ఇవ్వగలుగుతామా తల్లిదండ్రులకి? కాబట్టి ఈ మాట్లాడే వాళ్ళకి నిజంగా మెదడుంటే ఇట్లా మాట్లాడరు, మనసుంటే మాట్లాడరు. మనసు లేక, మెదడు లేక, పిచ్చి లేచి అహంకారంతో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అట్లా మాట్లాడడం సరి అయింది కాదు. అది అందుకని అంటున్నా పదే మీరు ఏం చేయకున్నా పర్వాలేదు, కానీ దయచేసి తెలంగాణ అమరవీరులని, తెలంగాణ త్యాగదనులని మీరు అవమానపరచొద్దు. అవమానపరిచే హక్కు మీకు లేదు. మీరు చరిత్రలో ఇట్లే చేసుకుంటా పోతే చరిత్ర కాలగర్భంలో గలిచిపోతారు. ఖబర్దార్ నాయకులారా, మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీరు పొగడదలుచుకుంటే మీ నాయకులను ఎంత పొగుడుకోండి, మీ పార్టీని పొగుడుకోండి, మీరు ఆడంబరాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు అనేది ఒక వ్యక్తి ద్వారానో, ఒక పార్టీ ద్వారానో జరిగింది కాదు. ఆ రోజు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి వాళ్ళ ఎంపీలు చేస్తే వచ్చిందా? బీజేపీ వాళ్ళు లేరా? 33 పార్టీలు వాళ్ళకి సంబంధించిన ఎంపీలు అక్కడ వాళ్ళు రాష్ట్ర ఏర్పాటు బిల్లు కోసం వాళ్ళు అక్కడ మద్దతు ఇచ్చారు. మరి వాళ్ళందరూ
ఎందుకు ఇంత పనికిమాల మాటలు? ఎవరన్నా తెలిస్తే ఏమో తెలంగాణకి కృతజ్ఞతాభావం లేదా అనుకుంటారు. మనం కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే మనం జీవితాంతం తలుసుకుంటాం. ఆపదల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆదుకుంటే జీవితాంతం తలుసుకుంటాం. మరి ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న అనేక మంది తెలంగాణ రావడానికి కారకులైతే ఇవాళ ఫలానా వాళ్ళ వల్ల వచ్చింది, ఫలానా వాళ్ళ వల్ల వచ్చిందని మాట్లాడితే మరి ఇన్ని లక్షల కోట్ల మంది ఏమనుకోవాలి? వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ త్యాగం, వాళ్ళ డబ్బు, వాళ్ళ సమయము, వాళ్ళ వయస్సు ఇంత కూడా తెలంగాణ కోసం పెట్టిన వాళ్ళు ఇవన్నీ కాకుండా త్యాగదనులు. కాబట్టి దయచేసి మీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మీ సోనియా గాంధీ గారు పిలుచుకుంటారా, ఇంకెవరు పిలుచుకుంటారా, మీరు పిలుచుకోండి, అది మీ ఇష్టం. అది కానీ తెలంగాణ రాష్ట్ర సాధన మాట్లాడుతున్నప్పుడు, ఆ చరిత్ర మాట్లాడుతున్నప్పుడు చరిత్రను వక్రీకరించింది అనుకో, మీరు చరిత్ర కాలగర్భాన కలిసిపోతారు. మాలాంటి వాళ్ళం మాత్రం మేము ఇంకా బతుకున్నాం, చచ్చిపోలే. చరిత్ర తెలిసిన వాళ్ళం, మీ అందరి భాగవతం తెలిసిన వాళ్ళం. మేము మీ రాజకీయ జీవితం అంతా కూడా మీ ఆటుపోట్లు, మీ బతుకంతా మాకు తెలుసు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని హెచ్చరిక చేస్తున్నాం.